నిర్మల్ అనాథ బాలికకు మంత్రి సీతక్క అండగా నిలిచారు. తానూరు మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లి మృతితో అనాథగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సత్తు మల్లేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల ద్వారా 50,000 రూపాయల నగదును అందజేశారు. చిన్నారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి సీతక్క వీడియో కాల్లో మాట్లాడారు. చిన్నారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలుసుకుంటే నేను మాట్లాడి అరేంజ్ చేస్తా. చెప్తాం అక్క, మీకు రాసి మేము పంపిస్తాం డీటెయిల్ మీకు. తప్పకుండా ఊరికి ఒకసారి వెళ్తాం అన్నమాట. మళ్ళీ వీళ్ళకు ఇక కావాల్సిన ఇండ్లు కానీ మళ్ళీ ఎడ్యుకేషన్ గురించి కానీ మరి అదే దానికి వైద్యం కానీ దాని గురించి కూడా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి చేయాలక్క. తప్పకుండా ఏమేమి అవసరం ఉన్నాయో ఒకసారి రాసుకోండి. మీరు రాసుకుంటాం అక్క, రాసుకుంటాం. అడిగి వచ్చినాక మనం ఒకసారి వాళ్ళ ఊరికన్నా పోదాం, పిలుచుకొని అన్నమాట. అదే నేను రాజానే మాట్లాడుతాను, జడిపి వచ్చాను. అదే మీరు అన్ని తెలుసుకోండి, ఏం అవసరం ఉన్నాయో మంచిగా అక్క. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం అక్క ఇప్పుడు ప్రస్తుతం పరీక్ష రాయడానికి పోయినాం. ఇప్పుడే బయటకు వచ్చినా. మంచిది అక్క. గంటల హాల్లో ఉండడం తోటి మిమ్మల్ని కనెక్ట్ కాలేకపోయినాం, కొద్దిగా లేట్ గా. ఓకే అక్క, ఓకే. ఈమెకు గురుకులలో వేపిద్దాం అక్క, కొద్దిగా మీరు చొరవ తీసుకోండి. పంపిస్తాను. నేను కొద్దిగా పొద్దున్నే మాట్లాడదాం కానీ కొద్దిగా నాకు ఎగ్జామ్ ఉండే, ఆ ఎగ్జామ్ హాల్లో పోయి 3 గంటలు ఇప్పుడే బయటకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు, సర్పంచులు, ఎంపీటీసీ గ్రామస్తులు అందరూ మీకు చాలా థ్యాంక్ చెప్తున్నారక్క. తెలంగాణలో నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ